ఇదిగో మెయిన్ ఆఫ్ చేసేస్తున్నా. అందరూ కలిసి మా పల్లి కాపాడండమ్మా. చెప్పా పట్టకుండా నన్ను చోలాగా వదిలి వెళ్ళకే తల్లి. ఉండవే అయ్యా, రక్త ఇచ్చేసి వెళ్తా. ఉండవే, రక్తం ఏదో తొందరగా అయిపోండి. అయ్యో అది వచ్చేలా ఉంది. రక్తం చుక్కకి వేయండి, అది వచ్చేస్తుంది. అయ్యా ఉండవే, తొందరగా కూర్చు సావు. ప్రాణం పోతే తిరిగి వస్తుందా? కూర్చు సావువే. దెయ్యం వల్ల నాకు ఇంట్లో మర్యాద లేకుండా పోయింది. ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు ఏమైందని? ఏమో ఏడు పాపండి. ముందా ముసు తీయండమ్మా. ఏమైందని అడుగుతున్నాను. నా రెండు కళ్ళతో చూసా. దెయ్యం అమాంతం బ్లడ్ ని 4 దమ్ములైనప్పుడు నాకేసింది స్వామి. మీరే ఏదో చేసే దయ్యాన్ని మా ఇంట్లోకి పంపించేయండి స్వామి. అమ్మా, దెయ్యాన్ని తరిమి కొడతానని మీతో అబద్ధం చెప్పి డబ్బు గుంజే రకాన్ని కాదు. ఆ పని చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు, వెళ్ళి వాళ్ళు. అయ్యా, దెయ్యాన్ని కనిపెట్టడానికి మాత్రం రూట్ క్లియర్ గా చెప్పారు. తరవమంటే ఎస్కేప్ అవుతారే స్వామి, ఇది న్యాయమా? తెలియని విద్య తెలియదనే చెప్పాలి కదమ్మా. ఈయనకి దెయ్యం అంటే దడ అనుకుంటాను, అందుకే నైస్ గా జారుకోవాలని చూస్తాను. దేవుడి ముందు కూర్చుని దడాగిడా అంటూ మాట్లాడతారేమిటి? వెళ్ళండి.